మరి చూస్తున్నారు కదండి. మరి ఈ రోజు అయితే చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ తో మీ ముందుకైతే నేను రావడం జరిగిందండి. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ మా పక్కనే అనమాట, ఇక్కడ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ పక్కనే ఇది చాలా పెద్ద ఘాట్ రోడ్ అండి. మరి చాలా పెద్ద భారీ యంత్రం అండి, రోడ్డు పని కోసం అని చెప్పి బీహార్ నుంచి అయితే మరి వచ్చింది. ఆ వెహికల్ అయితే ఇంకా లోయలోకి మరి పడిపోకుండా అదృష్టవశాత్తు అయితే కొంచెం ఒడ్డు వైపు అయితే అది వాలిపోవడం జరిగిందండి. చాలా భారీ టన్నులు ఉండే వెహికల్ అదైతే పెద్ద లారీ నుంచి అయితే, ట్రక్ నుంచి అయితే మరి కిందకి జారిపోవడం జరిగింది. అదృష్టవశాత్తుగా డ్రైవర్ గానీ వెనక నుంచి వచ్చినటువంటి బస్సులకు కానీ మిగతా వాహనాలకి దేనికి కూడా ఇబ్బంది లేకుండా ఆ ప్రమాదం అయితే తప్పిందండి. కాకపోతే చాలా మరి ప్రయాస అయితే పడుతున్నారు ఆ వెహికల్ ని తీయటానికి. మార్నింగ్ కూడా సిబ్బంది అయితే వచ్చారు. కాకపోతే మరి ఇక్కడ మరి మన విలేజ్ తరపున ఉన్నటువంటి పోలీసులు అయితే మరి ట్రాఫిక్ జామ్ అయితే అవ్వడం ద్వారా మరి వాళ్ళైతే ఆ ప్రాసెస్ అయితే ఆపివేయడం జరిగింది. కాబట్టి ఆ వెహికల్ అయితే అలానే ఉందండి. మీకైతే ఇప్పుడు నేరుగా నేను ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి చూపించడం జరుగుతుందండి. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడించి చెప్తున్నానండి, ఈ దారి గుండా వచ్చేటప్పుడు ఇది మనకు వచ్చేది చింతపల్లి నుంచి మనకి పాడేరండి. త్వరలో ఇది హైవే అవుద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే మలుపులతో కూడిన ప్రాంతం అండి ఇది. ఎక్కువ మలుపులతో కూడిన రోడ్డు ఏదైనా ఉందంటే మన కొత్తపల్లి నుంచి కొకిరాపల్లి డౌన్ అండి. ఇదంతా కూడా చింతపల్లి వెళ్తుంది లైను. చాలా మలుపులతో వంపులతో కూడినటువంటి రోడ్డు. అట్నుంచి ఇట్నుంచి మరి ఆపోజిట్ వెహికల్ ఏదైనా వచ్చినప్పటికి కూడా మనం గుర్తించలేం, మనకు తెలియదు అనమాట. ఎందుకంటే సడన్ గా కట్ అవ్వాలి. అలా కట్ అయ్యే క్రమంలో ఆ పెద్ద మరి ట్రక్ నుంచి అయితే ఆ భారీగా వెయిట్ ఉన్నటువంటి ఆ రోడ్డు వర్క్ కోసం అని చెప్పి వచ్చినటువంటి వెహికల్ అయితే పడిపోవడం జరిగిందండి. మరి ఇందాక మీకు చెప్పాను కదండి, ఆ ప్లేస్ కి అయితే ఇప్పుడు తీసుకెళ్తానని చెప్పి, ఆ ప్లేస్ కి అయితే తీసుకెళ్తున్నాను. వీడియోని అయితే చివరి వరకు చూసి మంచిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఎందుకు చేస్తూ ఉన్నానంటే వచ్చే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలని మీ అందరికీ కూడా మరొకసారి నేను గుర్తు చేసే ప్రయత్నమే ఈ వీడియోనండి. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడైతే నేను నేరుగా మీకు ఆ వాహనం ఎక్కడైతే పడిపోయిందో ఆ ప్లేస్ కి అయితే తీసుకెళ్తాను. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా చాలా టన్నులు వెయిట్ ఉండే యంత్రం అండి, రోడ్డుకు సంబంధించింది. ప్రమాదం అయితే రాత్రిపూట జరగడం వల్ల పెద్దగా ట్రాఫిక్ అనేది ఏం లేదు. కాకపోతే ఇది ఇష్యూ జరిగి కరెక్ట్గా 4 days అయితే అవుతుందండి. మొన్ననే వచ్చి వీడియో తీద్దాం అనుకున్నాను. కాకపోతే కొంచెం పనులు ఉండటం వల్ల అయితే మరి నేను వీడియో అయితే తీయలేకపోయాను. మరి చూస్తున్నారు కదండి, ఇలాంటి భారీ యంత్రం అయితే పడిపోయింది. చాలా ప్రమాదకరమైన మలుపులు అండి ఇవన్నీ కూడా. మరి మీరు ఎవరైనా సరే వచ్చి ప్రయత్నం చేస్తే మాత్రం ఏరియాలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నానండి. ఈ రోజే కాదండి, ఇది వారంకి కనీసం 2-3 సార్లు అయితే ఈ మలుపులో యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. వచ్చిన ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలండి. మీ అందరూ కూడా బాగుండాలని, మీ అందరూ కూడా నెమ్మదిగా రావాలని, సేఫ్గా రావాలని ఈ వీడియోని అయితే నేను చేసి మరి మీ అందరి గురించి కూడా మంచి ఉద్దేశం కలిగి ఉన్నాను కాబట్టి వీడియోని అయితే మరి చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా రావాలని కోరుకుంటున్నాను. వచ్చేటప్పుడు మాత్రం హార్న్స్ అయితే పనిచేయాలన్నమాట. వెహికల్ అయితే హారన్ కొట్టుకొని రావాలండి. లేదంటే అట్నుంచి వచ్చే ఆపోజిట్ వెహికల్ కూడా మరి ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సడన్ గా కట్ అవ్వాల్సి ఉంటుందండి. అలా భారీ ట్రక్ అనేది కట్ అవ్వడం ద్వారా ఆ ట్రక్ పై నుంచి అయితే ఈ మరి మిషన్ అయితే భారీ యంత్రం అయితే పడిపోవడం జరిగింది. మరి వీళ్ళైతే ఇక్కడ మరి డ్రైవర్లు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. బీహార్ నుంచి అయితే మరి వీళ్ళైతే రావడం జరిగింది. మరి చూశారు కదండి, ఈ భారీ యంత్రం అయితే పడిపోయింది. మరి మీ అందరికి కూడా చూపించాలనుకునే ముఖ్య ఉద్దేశంతో మరి చెప్పడం జరిగింది. మరి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇలాంటి వీడియో అయితే చేస్తాను అనుకోలేదండి. కాకపోతే ఏదో మా పక్క ప్రాంతంలో ఇలా జరిగిందని మీ అందరికీ కూడా మరొకసారి గుర్తు చేయాలని ముఖ్య ఉద్దేశంతోనే తప్ప ఏదో అంటే అనవసరంగా చేద్దామని అయితే కాదు. మరి చూశారు కదండి,
ఇలాంటి మరి నష్టం అయితే ఎవరికి కూడా జరగకుండా అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికొత్త మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అంతేకాదండి, ఈ వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి. మీరు ప్రయాణించేటప్పుడు ఏదో వేగంగా వెళ్ళిపోతే త్వరగా చేరిపోతామని కాకుండా నిదానమే ప్రధానం అని చెప్పారు మన పెద్దలందరూ కూడా. అదే మనం అంతా కూడా ఫాలో అయ్యి నిదానంగా వెళ్ళండి. మీరందరూ కూడా సురక్షితంగా ఉండండి. ఎందుకంటే మన ఒక్కరమే కాదండి, మనం మన కోసం ఇంట్లో ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా మనం ఎక్కడికి వెళ్ళినది కానీ మన కోసం మరలా వాళ్ళు ఎదురు చూస్తారు. కాబట్టి తప్పకుండా మనం అందరం నెమ్మదిగా వెళ్దాం. అంతేకాదు ట్రాఫిక్ రూల్స్ను కూడా పాటించి మనం అందరము జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికొత్త మంచి కంటెంట్తో కలుద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరికి కూడా సెలవు.